నిర్మాణపరమైన అవసరాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక డిపోలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇసుక డిపోను జగిత్యాల జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలో కోరుట్ల, కదలాపూర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఇసుక రీచ్లను ఏర్పాటు చేయగా వెల్గటూరు మండలంలో మరో ఇసుక రీచ్ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు ఇసుక అవసరమైన వారు తహసీల్దార్ల వద్ద ₹800 చలానా చెల్లించి ఇసుకను పొందవచ్చని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఓటర్ల వార్డుల తుది జాబితాను జిల్లా అధికారులు వెల్లడించారు. జిల్లాలో 20 మండలాల్లోని 385 గ్రామాల్లో 6,07,022 మంది ఓటర్లు ఉండగా అందులో 3,07,222 మంది మహిళలు, 2,29,249 మంది పురుషులు ఉన్నారు. జగిత్యాల జిల్లా పంచాయతీ ఎన్నికలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. పురుషుల కంటే మహిళా ఓటర్లు 28,715 మంది అధికంగా ఉన్నారు. లోక్ అదాలత్లతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి రత్న పద్మావతి అన్నారు. మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 17,300 పెండింగ్ కేసులు ఉండగా అందులో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు వీలుగా 8,687 కేసులను గుర్తించామని అన్నారు. మెగా లోక్ అదాలత్లో 3,000 కేసులను పరిష్కరించడమే లక్ష్యమని, అదాలత్లో సివిల్, క్రిమినల్, మోటారు వాహనాల చట్టం, భూ ఆస్తి తగాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులను రాజీ ధోరణిలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వినియోగించుకోవడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతోంది. ఇందుకు జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 6,539 మంది సభ్యులతో కొత్తగా 55 కిషోర బాలికల, 155 మహిళా, 291 వయోజన, 155 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేశారు. పనుల జాతర ద్వారా 39.1 కోట్ల రూపాయలతో వివిధ భవనాలు నిర్మిస్తున్నారు. రుణ సహాయంతో 4,705 స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించారు. మొత్తం 2,009 సంఘాలకు 313 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడంతో పాటు 18 మండల సమాఖ్యలకు బస్సులను అందించినట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి రఘువరన్ తెలిపారు. విద్యార్థుల్లో చదువుతో పాటు ప్రాపంచిక విషయాలపై అవగాహన, కాల్పనిక శక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా విద్యాశాఖ అధికారి రాము అన్నారు. నా పుస్తకం నా కథ నినాదంతో ప్రతినిత్యం సాయంత్రం 30 నిమిషాల పాటు ప్రతి విద్యార్థి గ్రంథాలయ పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు ₹5,000 ప్రత్యేక గ్రాంట్ను కూడా కేటాయించారు. గ్రంథాలయాల్లో నీతి కథలు, స్వాతంత్ర సమరయోధుల కథలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తెలిపారు. సేంద్రియ విధానాల్లో కూరగాయలు పండించి నాణ్యమైన ఆహారం అందించేందుకు 107 అంగన్వాడీ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తన ప్యాకెట్లు పంపిణీ చేసి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పాలకూర, ఉసిరి, మెంతి, వంకాయ, టమాటా, బెండ తదితర కూరగాయ పంటల్ని పండించనున్నారు. కేంద్ర జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారసే సమృద్ధి పథకంలో భాగంగా పిఎస్సీలను ఏపీఓలుగా మార్చి రైతుల ఆదాయం పెంచేలా జిల్లా యంత్రాంగం కార్యకలాపాలను చేపడుతున్నారు. తొలి విడతగా ప్రతి పిఎస్సీకు ₹3.16 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ₹15 లక్షల మ్యాచింగ్ గ్రాంట్తో పాటు పూర్తిస్థాయి కార్యకలాపాలకు గాను ఏడాదికి ₹6 లక్షల చొప్పున 3 సంవత్సరాలు అందించనున్నారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే దృష్టిలోపాలను సకాలంలో గుర్తించడం కోసం జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 1,065 అంగన్వాడీ కేంద్రాల్లో 68,599 చిన్నారుల్లో 55,407 మంది విద్యార్థులను పరీక్షించారు. వీరిలో దృష్టిలోపం ఉన్న 5 విద్యార్థులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 35 మందిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి ఎస్ శ్రీనివాస్ తెలిపారు.